మహావిష్ణువు యొక్క మూడవ అవతారం. రాక్షసుడి నుంచి భూమాతను రక్షించడానికి వరాహావతారం ఎత్తాడు శ్రీ మహావిష్ణువు. పూర్వం హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరిరువురు దేవతల చేత అనేక వరాలు పొంది చాలా శక్తివంతులైనారు. కానీ వీళ్ళిద్దరికీ కూడా శ్రీ మహావిష్ణువును ఒక శత్రువులాగానే చూసేవారు. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడి భక్తుడు. బ్రహ్మదేవుడి నుంచి అనేక వరాలను పొంది దేవతలను వేధించేవాడు. హిరణ్యాక్షుడి ఆకారం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే అతను ఒక అడుగు పెడితే భూమి కంపించిపోయేది. ఒకనాడు హిరణ్యాక్షుడు భూమిని తన గతి నుంచి తప్పించి అనంత విశ్వాల్లో కలిపేయాలని అనుకున్నాడు. ఇదంతా కేవలం శ్రీ మహావిష్ణువుపై పగ సాధించడానికి అనుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారం దాల్చి భూమిని తన రెండు కోరల మధ్య పెట్టుకుని హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. భూమిని యథావిధిగా తన గతితో ఉంచుతాడు. ఇలా శ్రీ మహావిష్ణువు భూమాతని రక్షించడం కోసం వరాహావతారం ఎత్తుతాడు. ఎపిసోడ్ 4 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.